పిల్లల కొరకు బైబిల్ బహుమతులు. యేసు జననము. చాలా కాలం క్రితం దేవుడు గాబ్రియేలు అను దేవదూతను యూదా యువతి కన్య ఆయన మరియ యొద్దకు పంపెను. అతడు ఆమెతో చెప్పెను, నీవు ఒక కుమారుణ్ణి కందువు, ఆయనను యేసు అని పేరు పెట్టుము. ఆయన సర్వోన్నతుని కుమారుడుగా పిలువబడును. అతడు ఎల్లప్పుడూ రాజ్యమేలును. ఇది ఎలా సాధ్యము అని ఆశ్చర్యముతో ఆ స్త్రీ అడిగెను. నేను ఏ పురుషునితో కలవలేదు. ఆ శిశువు దేవుని యొద్ద నుండి వచ్చునని దూత మరియతో అనెను. మానవ తండ్రి ఆయనకు లేకుండెను. అప్పుడు ఆ దూత మరియతో ఇట్లనెను, ఆమె దాయాదు ఎలిజబెతు వృద్ధాప్యములో ఒక బిడ్డను కలిగి ఉన్నది. ఇది కూడా ఒక అద్భుతము. త్వరితముగా మరియు ఎలిజబెతును సందర్శించెను. వారిద్దరూ కలిసి దేవునిని స్తుతించిరి. యోసేపు అనడి ఒకనికి వివాహము చేసుకొనుటకు మరియ ప్రదానము చేయబడెను. మరియకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడని తెలుసుకొని యోసేపు బహు విచారముతో ఉండెను. ఆయన ఆ పుట్టబోవు బిడ్డకు వేరొక మనిషిని తండ్రి అని అనుకొనెను. స్వప్నమందు దేవుని దూత యోసేపుకు ఆ పుట్టబోవు బిడ్డ దేవుని కుమారుడు అని చెప్పి మరియా యేసుని చూసుకొనుటకు సహాయము చేయమని చెప్పెను. యోసేపు నమ్మి దేవునికి విధేయుడై ఉండెను. అతను అతని దేశము యొక్క ధర్మశాస్త్రమునకు విధేయుడై కొత్త ధర్మశాస్త్ర నిబంధన ప్రకారము ఆయన మరియ తమ సొంత పట్టణమైన బెత్లెహేమునకు పనులు చెల్లించుటకు వెళ్ళును. మరియా ప్రసవ దినములు నిండెను గాని యోసేపుకు ఎక్కడా స్థలము దొరకకుండెను. అన్ని సత్రములు నిండి ఉండెను. చివరికి యోసేపు ఒక పశువుల శాలను కనుగొనెను. అక్కడ యేసు శిశువు జన్మించెను. ఆయన తల్లి అతనిని పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అది జంతువులకు సాధారణముగా ఆహారము పెట్టే స్థలము. దగ్గర్లో కొందరు గొర్రెల కాపురులు నిద్రిస్తున్న తమ మందను కాసుకొనే వారికి దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ఈ గొప్ప శుభవార్తను తెలిపెను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆ శిశువు తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. గొర్రెల కాపరులు వేగిరపడి ఆ స్థలమునకు వెళ్ళి శిశువుని చూచిన తర్వాత వారు ఈ శిశువుని గూర్చి దేవదూతలు తమతో చెప్పబడిన యేసుని గూర్చి ప్రతి ఒక్కరికి ప్రచారము చేసిరి. 40 రోజుల తర్వాత యోసేపు మరియు మరియా యేసుని యెరూషలేములోని మందిరమునకు తీసుకొని వచ్చెను. అక్కడ సిమియేను అనుబడే ఒక వ్యక్తి శిశువుని బట్టి దేవునిని స్తుతించెను. అప్పుడే వృద్ధురాలైన అన్న మరొక దేవుని సేవకురాలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. యేసు దేవుని యొక్క కుమారుడిని వారిద్దరికీ తెలిసెను. ఆయన వాగ్దానము రక్షకుడు కొత్తగా పుట్టిన శిశువును దేవునికి సమర్పించుకొనుటప్పుడు పేద ప్రజలు తప్పనిసరిగా బలి అర్పించాలని దేవుని ధర్మశాస్త్రము చెప్పెను. ఆ ప్రకారము యోసేపు 2 పక్షులను బలిగా అర్పించెను. కొంత సమయము తర్వాత ఒక ప్రత్యేకమైన నక్షత్రము జ్ఞానులను తూర్పు దేశము నుండి యెరూషలేమునకు నడిపించెను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వారిని అడిగెను. మేము ఆయనను పూజించవచ్చితిమి. ఆ జ్ఞానులను గూర్చి రాజైన హేరోదు విని కలవరపడెను. ఆ యేసుని మీరు కనుగొనిన ఎడల మాకును చెప్పమని వారిని అడిగెను. నేను వచ్చి ఆయనను పూజించుదనని హేరోదు చెప్పెను కానీ ఆయన అబద్ధము చెప్పెను. ఎందుకనగా హేరోదు యేసును చంపాలనుకున్నాడు. ఆ చిన్న శిశువుతో యోసేపు మరియు మరియా
ఖచ్చితముగా ఏ గృహమునందు ఉన్నారో అచ్చటకు ఆ జ్ఞానులను ఆ నక్షత్రము నడిపించెను. ఆరాధనతో మోకరించి ఆ జ్ఞానులు యేసునకు బహుమతులుగా బంగారమును బోళమును అర్పించెదను. ఆరాధనతో మోకరించి ఆ జ్ఞానులు యేసునకు బహుమతులుగా బంగారమును బోళమును అర్పించెను. దేవుడు ఆ జ్ఞానులను రహస్యముగా తిరిగి వెళ్ళమని హెచ్చరించెను. హేరోదు కోపోద్రికమయ్యెను. యేసును చంపుటకు సంకల్పించుకొనెను. ఆ చెడ్డ పరిపాలకుడు బెత్లెహేములోని మగపిల్లలందరినీ చంపించెను. కాని హేరోదు దేవుని యొక్క కుమారుడికి ఏ హాని చేయలేకపోయెను. దేవుడు కలలో హెచ్చరించిన దానిని బట్టి యోసేపు మరియను మరియు యేసును ఐగుప్తులో భద్రపరచెను. హేరోదు మరణించిన తర్వాత యోసేపు మరియను మరియు యేసును ఐగుప్తు నుండి వెనుకకు తీసుకుని వచ్చెను. గలిలయ సముద్రము దగ్గర నజరేతు అను చిన్న పట్టణములో వారు నివసించెను. ఆమేన్. దేవునికి తెలుసు మనము చెడ్డ పనులు చేసి ఉన్నామని. ఆయన వాటిని పాపము అని పిలుస్తాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. దేవుడు మనలను బహుగా ప్రేమించి మన పాపములకు బదులుగా తన కుమారుడైన యేసు శిలువపై మరణించుట కొరకు మరియు మన పాపముల కొరకు శిక్షను భరించుటకును పంపబడెను. యేసే సజీవుడై పరలోకమునకు తిరిగి వెళ్ళెను. ఇప్పుడు మన పాపమును దేవుడు క్షమించును. నీ పాపముల నుంచి వెనుతిరగాలి అనుకుంటే దేవునితో ఇలాగు చెప్పుము. ప్రియమైన దేవా, యేసు నా కొరకు మరణించి తిరిగి సజీవుడవైనవని నేను నమ్ముచున్నాను. దయచేసి నా జీవితములోనికి రమ్ము మరియు నా పాపములను క్షమించుము. ఆ విధముగా నేను కొత్త జీవితమును పొందెదను మరియు సదాకాలము నీతో ఉండేదనని నేను నీ బిడ్డగా జీవించుటకు సహాయము దయచేయుము దేవా. ఆమేన్. యోహాను 3:16. ప్రతిరోజు బైబిలు చదివి దేవునితో మాట్లాడుము. యేసు జననము. దేవుని యొక్క వాక్యం నుండి ఒక కథ. బైబిలు గ్రంథము దీనిలో కనబడుతుంది. మత్తాయి 1:2, లూకా 1:2. మీ యొక్క పదప్రవేశము కాంతిని ఇస్తుంది. కీర్తనలు 119, 130. వ్రాసిన వారు ఎడ్వర్డ్ హ్యూట్స్.